రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. అదే మరిగా రాష్ట్రంలో ఉండే తెలుగు వారికి, ప్రపంచంలో ఉండే తెలుగు వారికి, దేశంలో ఉండే తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నూతన వెలుగులు తేవాలని, మీ అందరి జీవితాలు ఆనందదాయకంగా ఉండాలని, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. అదే సమయంలో ఈ యొక్క రాబోయే 5 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. ఈసారి ఎన్నికల మేనిఫెస్టోని మీ భవిష్యత్తు నా బాధ్యత, సమాజంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత. అది పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, అదే మరికి బాగా ఇన్నోవేటివ్గా ముందుకు పోయే యువత కావచ్చు, అందరి భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత, బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అందుకే ఇది రేపు రాబోయే దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శం కావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈరోజు మామూలుగా జరిగేది ఏంటంటే, ఒక ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఆ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా మీరు ఒకసారి చూస్తే పోటీ పడతారు, అది చేస్తాం, ఇది చేస్తాం అని. దాన్ని ఏ విధంగా చేస్తాం, ఎక్కడ వనరులు ఉన్నాయి, ఎవరు మాట్లాడరు. అందుకని ఎలక్షన్ మేనిఫెస్టో అనేది ఒక ఫార్స్గా తయారవుతోంది. అవగాహన లేకుండా ఎలక్షన్ మేనిఫెస్టో అనౌన్స్ చేయడం, ఎవరో చెప్పింది రాసిచ్చింది చదవడం, ఆ చదివిన వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళకి అంత మునుపు కూడా ప్రీవియస్గా ఇలాంటి చేసిన అనుభవం కూడా ఉండదు. ఇలాంటివే చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే ఏదైతే చెప్పామో అది మేము చేశాం, ఇంకా ఒక 50 ఎక్కువగా చేశాం. అందుకనే 37 సంవత్సరాలు ప్రజాదరణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క విశ్వసనీయత, తెలుగుదేశం పార్టీ యొక్క ట్రాక్ రికార్డు. ఇప్పుడు ట్రాక్ రికార్డు లేని వాళ్ళు బజార్లో పోతూ నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తే దాన్ని ఏ విధంగా చేస్తామని ఆలోచించే పరిస్థితి కూడా లేకపోతే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ ఒక సిద్ధాంతపరంగా ముందుకు పోయారు. ఆ రోజు కమ్యూనిజం, క్యాపిటలిజం ఇవన్నీ ఉంటే ఆయన సిద్ధాంతం అడిగారు. ఆయన ఒకటే మాట చెప్పాడు, కరుడుగట్టిన సిద్ధాంతాలు నేను మాట్లాడడం లేదు, నా సిద్ధాంతం మీరు రాసుకోండి. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు. ఓన్లీ సింగిల్ వర్డ్లో చెప్పాడు మొత్తం సిద్ధాంతాన్ని. ఆ సిద్ధాంతం ఈరోజు, రేపు, భవిష్యత్తు కూడా మార్గదర్శి. అది చెప్పి ఆయన 2 రూపాయల కేజీ బియ్యం, ఆహార భద్రత ఆ రోజు తీసుకొస్తే దేశం అంతా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అది చెప్పిన తర్వాత పక్కా ఇళ్ళు ఆ రోజు చెప్తే ఈరోజు దేశం అంతా ఆలోచిస్తున్నారు. రైతు సంక్షేమం కింద 50 రూపాయలు ఫర్ హెచ్పికి ఇస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఫ్రీ పవర్ అని. ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తే అన్నిటికీ నాంది పలికిన వ్యక్తి తెలుగుదేశం, ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. ఈరోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా నేను ఇచ్చినది ఏంటంటే, పేదరికం లేని ఆరోగ్యకర ఆనందదాయక సమాజం ఏర్పాటు చేయడమే నా లక్ష్యం. అందుకే ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా, ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ఈరోజు నేను ముందుకు పోతున్నాను. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి
మనిషి యొక్క చివరి దశ వరకు అన్ని దశల్లో ఆదుకుంటూ వాళ్ళకు చేయూతనిస్తూ ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే చాలామంది రాజశేఖర్ ఇదే మరి చెప్పాడు, కనీసం 30-40% అమలు చేయలే. కడాను తిరిగి మమ్మల్ని ఎగతాళి చేశాడు. మేము అడిగినప్పుడు మీరు ఎన్ని మాట్లాడుతున్నారో 5 ఏళ్ళుగా నాకు మ్యాండేట్ ఇచ్చింది, ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, చూద్దానండి అని ఎగతాళి చేసి ఎదురుదాడి చేసి తప్పించుకున్నాడు తప్ప ఏం చేయలేదు. అట కాకుండా మేము చెప్పినట్టే కాకుండా ఇంకా 50% ఎక్కువ చేశాం, ఒక 50-60 దాకా ఎక్కువ చేశాం. దానికి కారణం మా కమిట్మెంటు. 2004-14 ఒక చీకటి దశాబ్దం. అది రైతులు, మహిళలు, యువత అందరూ ఇబ్బంది పడిన రోజులు. కరెంటు 2004లో సర్ప్లస్ కరెంట్ ఉంటే 2014లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. వ్యవసాయం మొత్తం భ్రష్టు పట్టింది. రాత్రిలో పడిగాపులు, నా పాదయాత్ర పోయినప్పుడు పడిగాపులు కాస్తూ 12 గంటలకు ఒక ఇంజరీ కుర్రవాడు, ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం, అక్కడ భోగి మంట వేసుకొని ఉన్నాడు జనవరిలో. నేను అక్కడ పోయి మాట్లాడాను. ఏం తమ్ముడు నువ్వు వచ్చావు అన్నాను. సార్ హాలిడేస్లో వచ్చాను. మా నాన్న ఎవ్రీడే వచ్చి పడిగాపులు కాసేవాడు. కనీసం నేను ఇంటికి వచ్చి మా నాన్న రుణం తీర్చుకోవడం కోసం నేనే వచ్చి ఇక్కడ పంప్ సెట్ ఇక్కడ కాపలా కాస్తున్నాను. భయంగా ఉంది. ఇక్కడ పాములు గరిచి చనిపోయారని పేపర్లో వస్తూ ఉంది, కరెంట్ షాక్ కొట్టి చనిపోయారని వస్తూ ఉంది, భయం ఉంది. అయినా కూడా నా తండ్రి రుణం తీర్చుకోవాలి, అందుకు నేను వచ్చాను చెప్పిన రోజులు. అదే మరిగా ఆల్మోస్ట్ ఆల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టిన పెట్టుబడులన్నీ వెళ్ళిపోయి అన్ఎంప్లాయ్మెంటే కాదు మొత్తం దివాలా తీసిన రోజులు అవి. ఇలాంటి చీకటి రోజులు 1-2 కాదు, 24,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 4,000 మంది కరెంట్ షాక్తో చనిపోయారు. పాము కాట్లకు 4,000 మంది చనిపోయారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు డే టైం కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. అదే మరిగా రైతులు క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఎరువులు డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే షాపుల్లో ఎరువు అమ్మలేక రైతులంతా వచ్చి దాడులు చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ స్టేషన్లో ఎన్ని వదిలిపెడతా ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో కనీసం వాళ్ళు యూరినల్స్ పోవాలంటే మళ్ళీ ఎవడొచ్చి కూర్చుంటాడు అనేసి చెప్పులు పెట్టి క్యూ లైన్లో యూరినల్స్ ఉపయోగించి మళ్ళీ పడుకున్న రోజులు. ఆడనే పడుకుందా, రాత్రిలో పడుకున్న రోజులు. పోలీసులు ఒక లాఠీ దెబ్బ కొట్టి ఒక బస్తా ఎరువు ఇచ్చారు. ఇంత దారుణంగా జరిగినటువంటి రోజులు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే గడచిన రోజులు కూడా రాష్ట్ర ప్రజానీకం ఒకసారి నెమరు వేసుకోవాలి. నేను ఇక్కడ రేపల్ల నుంచి పాదయాత్ర వస్తా ఉంటే అవనిగడ్డ కూలిపోయిన రోజులు ఆటోల్లో, కొన్ని దిక్కల మైళ్ళు తరబడి డ్రింకింగ్ వాటర్ మోసిన పరిస్థితి, కరెంటు లేక ఇవన్నీ ఇన్ని సమస్యలతో అతలాకుతలమైన సమాజాన్ని ఒక సుస్థిరతకు దారితీశాం. ఈరోజు నేను నీళ్లు మోస్తున్ననే సమస్య లేదు, నేను ఉద్యోగానికి ఎక్కడికో పోవాలి ఉపాధికి అనే సమస్య లేదు, ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సిక్ అవుతుందని భయమే లేదు, ఏ రైతు కూడా కరెంటు రాదని ఆలోచన లేదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వీఆర్ ఏబుల్ టు డూ. క్రాప్ హాలిడే సమస్య లేదు. ఈరోజు ఒకే ఒక రాష్ట్రం 128% రైతుల ఆదాయం పెంచాం. నాట్ 1 or 2%, 128%. మోడీ 2 ఆదాయం చేస్తారని, రెట్టింపు ఆదాయం చేస్తారని 20 ఏళ్ళు పడుతుంది. ఆయన చేసే 2.5% వ్యవసాయ అభివృద్ధి గ్రోత్ రేట్. దానికి అదనంగా 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం, ఎక్కడికక్కడ ఇచ్చాం. ఈరోజు 24,500 కోట్ల రుణమాఫీ ఇచ్చాం. 4th and 5th ఇన్స్టాల్మెంట్స్ బ్యాంకులో వేస్తున్నాం. బిఫోర్ ఎలక్షన్స్ నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. నాకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కష్టపడ్డాను, ఆదాయం సంపాదించాం, మళ్ళీ తిరిగి వాళ్ళకి కట్టాం, వడ్డీతో సహా కట్టి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఎవరు సహకరించినా ఎవరు సహకరించకపోయినా ఇప్పుడు అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. 15,000 రూపాయలు 10,000 రూపాయలు పెట్టాం. అదే మరిగా రైతులందరికీ ఏం చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం.
ఇవన్నీ మనం చూసిన తర్వాత దేశమంతా ఆందోళనలు. కడాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన రైతులందరూ కలిసి ఇండిపెండెంట్గా వేస్తాం, మా రైతులు నాశనం చేశాడు, వ్యవసాయ సంక్షోభానికి ఈయనే కారణం అని చెప్పేసే పరిస్థితి. తెలంగాణలో రైతులంతా ఎంపీ కవిత పైన ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితి. ఇక్కడ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఇక్కడ రైతులు నేను ఆదుకున్నా. 11% ఈరోజు అభివృద్ధి సాధించగలిగాం, వాళ్ళకు ఒక దారి చూపించగలిగాం, వ్యవసాయాన్ని సుస్థిర తీసుకొచ్చాం, ఇప్పుడు లాభసాటిగా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే దేశంలో ఎక్కడా లేదు ఉమెన్ ఎంపవర్మెంట్. పసుపు కుంకుమ కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, ఆ రోజు కడాన మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వచ్చి వాళ్ళని వ్యవస్థ పెడతామంటే దాన్ని కూడా ఓవర్కమ్ అయ్యాం. అవన్నీ మనం చేయగలిగాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 3 సబ్మిట్లు, మొత్తం 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు, 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడైనా గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టారా? ఒక్క దగ్గరికి పోయి ఈ పెట్టుబడులు రావాలని కోరారా? తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఎక్కడన్నా పోయి ఒక్కదెక్కడ మీరు రండి పెట్టుబడి పెట్టమని అడిగారా? ఎక్కడా లేదు. అది నూతన ఒరబడికి శ్రీకారం చుట్టా. 3 సార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎవరు చేసినా వీఆర్ నెంబర్ 1 యాజ్ ఆన్ టుడే. ఐటీ రంగం బ్రహ్మాండంగా చేశాం. అదే మరి ఈరోజు విశాఖపట్నం నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారవుతోంది. తిరుపతి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతోంది. దేశంలో 36 లక్షల ఫోన్లు మనం తయారు చేస్తూ 5 ఫోన్లలో ఒక ఫోన్ మన రాష్ట్రంలో తయారు చేస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసిపోయి ఐ వాంట్ టేక్ ఇట్ అప్ టు 50% హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడే తయారు చేసే పరిస్థితికి వస్తాం. ఈరోజు యువత నైపుణ్యం పెంచాం. మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్లో వీఆర్ నెంబర్ 1. నెక్స్ట్ ఫేజ్లో వీ వాంట్ టు బి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. గ్లోబలీ మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ని నెంబర్ 1గా తయారు చేయాలనుకుంటున్నాం. ఇది కూడా మనం శ్రీకారం చుట్టి ముందుకు పోయాం. అందుకే అంతవరకు 2,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి చేశాం, దాన్ని 3,000 రూపాయలు చేస్తాం. అదే మాదిరిగా ఇక్కడ నేను ఏమేం చేయబోతాను నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. ఇప్పుడు చేసింది మాత్రం చెప్తున్నాను. ఈరోజు బీసీలకు 43,000 కోట్లు, ఎస్సీలకు 40,000 కోట్లు, ఎస్టీలకు 14,000 కోట్లు, ముస్లిమ్స్కి 4,000 కోట్లు పెట్టాం. అన్ని బిల్డింగ్లు కట్టాం. ఇంకొక పక్కన విదేశ విద్య కోసం ముందుకు పోయాం. జగ్జీవన్ జ్యోతి కింద 125 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చాం. ముస్లింల బడ్జెట్ 4 రెట్లు పెంచాం. ఇమాములకు మౌజములకు వేతనాలు ఇచ్చాం. దుల్హాన్ కింద 50,000 ఇచ్చాం. రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, సంక్రాంతి కానుకలు ఇవన్నీ ఇచ్చాం. ఆహార భద్రత కోసం కాపులకు మాట నిలబెట్టుకున్నాం. 5% రిజర్వేషన్లు ఇచ్చాం. ఇవన్నీ ఇంకా బోయలకైతే వాళ్ళ రిజర్వేషన్స్ వాల్మీకి కేంద్రానికి పంపించాం. అగ్రవర్ణాలు ఉండే బ్రాహ్మిన్స్ని, వైశ్యాస్ని వాళ్ళకు కూడా కార్పొరేషన్లు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం. ఇంకొక పక్కన ఇవన్నీ సస్టైన్ చేయడానికి వాటర్ కన్జర్వేషన్ ఇవన్నీ ముందుకు పోయి ఈరోజు మీరు రెట్టింపు ఉత్సాహంతో వీఆర్ గోయింగ్ టు ది పీపుల్ నౌ. 150+ మిషన్ 150+. ఆల్ పార్లమెంట్ సీట్స్ గెలిపించమని ఒక దీంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నాం అంటే ఒక నమ్మకం. మేము పనులు చేశాం, విశ్వసనీయత పెంచాం, రాజకీయాలకే విశ్వసనీయత పెంచాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 1 కాదు 2 కాదు 730 అవార్డులు వచ్చాయి. రెండో విషయం మీరు చూస్తే ఎవ్రీవేర్ ఎక్కడ మాట్లాడినా ఆల్ అవార్డ్స్ తెలుగుదేశానికి వచ్చాయి. నేను ఆ రోజు 5 సంతకాల బెడ్ దగ్గర నుంచి అమరావతి రాజధాని, అదే మాదిరిగా పోలవరం నిర్మాణం, ఇంకొక పక్కన అన్ని అభివృద్ధిలో నెంబర్ 1, వెల్ఫేర్ వీఆర్ నెంబర్ 1, యువత వీఆర్ నెంబర్ 1, ఇంకొక పక్కన అవార్డ్స్ 730 అవార్డ్స్ రావడం, ప్రత్యేక హోదా, ధర్మ పోరాటం, దీన్ని ఎక్కడ రాజీ పడకుండా ముందుకు పోవడం, ఇలాంటివన్నీ చేసి ఈరోజు మళ్ళీ ఒక నూతనమైన దీనికి వచ్చాను. నేను ఈ 5 ఏళ్ళు నేను చాలా స్పష్టంగా చెప్పాను. మనుషుల చేతగాని రాజకీయ పార్టీలు కానీ చేతగాని వాళ్ళు కానీ
వెల్ఫేర్ మాట్లాడుతూ ఏదో మేము అది చేస్తాం ఇది చేస్తామని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది ఏ విధంగా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి ఇవి చెప్పలేదు. ఈరోజు నేను తీసుకున్నటువంటి ముందు మీకు ఒక స్ట్రాటజీ, విజన్ లేకుంటే ఏం చేయలేం, సస్టైనబిలిటీ ఉండదు. మాటలు చెప్పడం కాదు. నేను నదుల అనుసంధానం చెప్పాను. దేశంలో ఒక్కరు కూడా నదుల అనుసంధానం చేయలేం. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసి స్మార్ట్ వాటర్ గ్రిడ్స్ ఎస్టాబ్లిష్ చేశాం. కాబట్టి ఈరోజు 10.85% గ్రోత్ వచ్చింది. వర్షం తక్కువ పడింది, తుఫాన్లు వచ్చాయి, అధిగమించాం, సుస్థిరత సాధించాం. 10.85% వచ్చింది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 వచ్చాం కాబట్టి పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి, కియా మోటార్ లాంటివి వచ్చాయి. ఇవన్నీ సాధించాం కాబట్టి ఇక్కడి నుంచి ఈ 2 నదులే కాకుండా 5 నదులు అనుసంధానం చేస్తాం. గోదావరి, కృష్ణ, పెన్నా. పెన్నాలో కూడా ఫేజ్ 1 నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్, ఫేజ్ 2 సోమశిల, ఫేజ్ 3 బొల్లాపల్లి. ఇది కాకుండా వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా. దీంతో 140 నదులు వస్తాయి, చిన్న పెద్దవి. రాష్ట్రంలో ఎక్కడ వర్షాలు పడినా, ఎక్కడ వాగులు, వంకలు, నదులు వచ్చినా దీంట్లో కలుస్తాయి. ఇక్కడ వాటర్ ఎక్కడ కావాలంటే అక్కడ శ్రీకాకుళం నుంచి కిందికి వస్తాయి. పైన వచ్చే వాటర్ అక్కడే పెట్టుకుంటాం. వాటర్ కన్జర్వేషన్కి వెళ్తాం, మైక్రో ఇరిగేషన్కి వెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇస్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇస్తే 2 కోట్ల ఎకరాకు నీళ్ళు ఇవ్వబోతున్నాం. 2 crore ఏకర్స్కి నీళ్ళు ఇస్తే అక్కడి నుంచి వ్యవసాయం ఒక స్టెబిలిటీయే కాదు, ప్రపంచానికి మనం భోజనం పెట్టడమే కాదు, ప్రపంచానికి ఈరోజు హార్టికల్చర్ని, పళ్ళు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ, పాలు కానీ ఇవన్నీ కూడా సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. యాజ్ ఆన్ టుడే వీఆర్ నెంబర్ 1 ఇన్ హార్టికల్చర్, నాట్ మహారాష్ట్ర, నాట్ యూపీ. అది డిస్టెంట్ నెంబర్ 1కి వెళ్తాం, హార్టికల్చర్ హబ్గా తయారు చేసుకుంటాం. నేను వస్తాను. రెండోది, ఈరోజు పోలవరం 70% అయింది. విల్ కంప్లీట్ విత్ ఇన్ నో టైం. విత్ ఇన్ నో టైం విల్ కంప్లీట్ ది ప్రాజెక్ట్. బై జూలై గ్రావిటీతో నీళ్ళు వస్తాయి. బై డిసెంబర్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ బై ఆల్ మీన్స్. ఇది ఒక చరిత్ర, ఇది ప్రపంచంలో ఒక చరిత్ర, ఇది ఒక జీవనాడి. ఎంతమంది ఎన్ని విషం కక్కినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఇది జరిగి తీరుతుంది, చేస్తున్నాం. నెంబర్ 3, ఇది అయిన తర్వాత 62 ప్రాజెక్టులు పూర్తి చేసేస్తున్నాం. ఈ 62 ప్రాజెక్టులు పూర్తి చేస్తే చిన్నవి వస్తాయి. ఎక్కడ ఒక చిన్న లిఫ్ట్ పెట్టి నీళ్ళు లిఫ్ట్ చేయాలని, అది చేస్తే ఎవ్రీ ఎకరకు నీళ్ళు ఇవ్వడం ఫస్ట్ ప్రయారిటీ. నెంబర్ 2, అమరావతి ప్రపంచంలోని 5 అద్భుత నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది. ఇప్పటికే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. కొంతమందికి గ్రాఫిక్స్ అన్నారు, గ్రాఫిక్స్ చూస్తేనే మీకు కళ్ళు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో రియాలిటీ వస్తే మీకు కళ్ళు తిరగడం కాదు, కడుపు కూడా మండిపోతుంది, మీరేం చేయలేరు. అందుకే ఎక్కడ మీరు మాట్లాడలేకపోతున్నారు, మీ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా చెప్పలేకపోయారు. అంటే ఈ అమరావతిని చూస్తే మీకు అంత పిరికితనం, భయం వచ్చేసింది. అమరావతి రాకూడదనే భయం మీకు. కనీసం నదుల అనుసంధానం గురించి ఒక మాట మాట్లాడలేక మీకు అవగాహన ఎక్కడుంది? ఈ నదుల అనుసంధానం వల్లనే పులివెందులకు నీళ్ళు ఇచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నదుల అనుసంధానం జరగకపోతే ఎందుకు భయపడుతున్నారంటే, కేసీఆర్ ఏదైనా నదుల అనుసంధానం మాట్లాడి గట్టిగా నీటిపారుదల విషయం మాట్లాడితే అక్కడి నుంచి పంపించాడు అతను. ఆయన కూలి మనిషి కాబట్టి నువ్వేం చేయాలో స్క్రిప్ట్ కూడా ఆయన తయారు చేసి పంపించాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారం నువ్వు చదువుతున్నావు, నువ్వు అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నావు తప్ప అసర్టివ్గా ఈ రాష్ట్రంలో నీటి హక్కును కాపాడుతానని చెప్పలేకపోయావు. ఈ నీళ్లు మేము ఉపయోగించుకుంటామని చెప్పలేకపోయావు. నువ్వు చెప్పలేవు. నువ్వు ఈ రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టడానికి ఉన్నావు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇది ఒక యాంగిల్. రెండో పక్కన మీరు చూస్తే ఎక్కడో చూడండి, ఒక్క మాట ఎప్పుడైనా మన అమరావతి గురించి మాట్లాడా? మాట్లాడలేకపోతున్నారు, మనసు రావడంలా. అంత అసూయ ఏంటి నీకు? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఉండవలసిన ప్లేస్ ఈ అమరావతి. నీకు ఇష్టం లేకపోవచ్చు, నువ్వు హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉంటే హైదరాబాద్లో పోటీ చేయి.
అమరావతిలో పోటీ చేయడానికి నీకు అర్హత ఏముంది? నీకు అర్హత లేదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచన ఉంటే నువ్వు హైదరాబాద్లో ఉండి ఆయన కూడిగంజి ఆయన ఒక ఎమ్మెల్యే సీట్ తీసుకో, పోటీ చేసుకోండి, ఒక మంత్రిగా. ఓకే, ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఐఎమ్ గివింగ్ ఏ విషన్. కోస్టల్ మొత్తం 974 kilometers, 1000 kilometers, బ్యూటిఫుల్ బీచ్ రోడ్ అట్ ఫార్ నేషనల్ హైవే, 4 lane or 3 lane టు స్టార్ట్ విత్ 2 lane, దెన్ ఎక్స్పాండ్ చేస్తాం. 2 parallel రోడ్స్ వస్తాయి. ఎవ్రీ 20 kilometers విల్ హ్యావ్ ఏ కనెక్టివిటీ, నేషనల్ హైవే, బీచ్ రోడ్. ఇన్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్, 10 to 15 ports, స్టార్టింగ్ విత్ భావనపాడు, ఎండింగ్ విత్ నెల్లూరులో ఉండేటువంటి లాస్ట్లో మన దుగ్గిరాజపట్నం, అన్ని పోర్ట్లు వస్తాయి. ఇన్ బిట్వీన్ దెర్ విల్ బి ఎయిర్పోర్ట్స్. భోగాపురం పైన కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. హబ్ అండ్ స్పోక్ మోడల్. రాయలసీమ విల్ బి డిఫరెంట్ ఆల్ టుగెదర్. బ్యూటిఫుల్ రోడ్స్ కనెక్టింగ్ బెంగళూరు, కనెక్టింగ్ హైదరాబాద్, కనెక్టింగ్ అమరావతి, కనెక్టింగ్ చెన్నై. అక్కడి నుంచి కనెక్టింగ్ ఆల్ పోర్ట్స్. హార్టికల్చర్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇవి 2 వస్తే ఇంత బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా ఉండదు. దీనికి పవర్, ఎనర్జీ నేనే రిఫార్మ్స్ తీసుకొచ్చాను. ఎంతోమంది మాట్లాడారు. ఈరోజు మళ్ళీ ఒక బ్రేక్ త్రూ సోలార్ ఎనర్జీ. 17 లక్షల పంప్ సెట్స్ ఉన్నాయి మనకు. 17 లక్షల పంప్ సెట్స్ని ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్స్, సోలార్ ప్యానల్స్ ఇచ్చి సోలార్ ఎనర్జీ ఇస్తాం. మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. సర్ప్లస్ పవర్ కొంచెం కెపాసిటీ పెంచి సర్ప్లస్ పవర్ కూడా వాళ్ళకి ఇస్తాం. అది బ్యాక్ ఇస్తే డిపార్ట్మెంట్కి ₹1.50 ఆ ప్రాంతంలో రేటు కూడా ఇస్తే 15,000 నుంచి 20,000 రూపాయలు గ్యారంటీ ఇస్తాం వాళ్ళకి. అడిషనల్ ఇన్కమ్ ఫర్ ఎవ్రీ ఫార్మర్, 15,000 to 20,000 రూపీస్ అడిషనల్ ఇన్కమ్. వాళ్ళకు ₹1 పెట్టుబడి లేదు, ప్రభుత్వమే పెడతాం. వాళ్ళు ఇచ్చే పవర్ తీసుకొని వాళ్ళకి ఎప్పుడన్నా పవర్ కావాలంటే ఇస్తాం. ఆ పవర్ కూడా తీసుకుంటాం. ఆ పవర్ తీసుకుని స్మార్ట్ పవర్ గ్రిడ్ తయారు చేసి ఎక్కడికక్కడ ఇచ్చి టుమారో ఎనర్జీ సేవింగ్ డివైసెస్ కూడా వెళ్తాం, స్టోరేజ్కి వెళ్తాం. దీంతో లోయెస్ట్ కాస్ట్ పవర్ వీ కెన్ జనరేట్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు కన్వర్ట్ ఆల్ వెహికల్స్ ఇంటూ ఎలక్ట్రికల్ వెహికల్స్. దిస్ విల్ బి అనదర్ రెవల్యూషన్. ఎనర్జీ కాస్ట్ ఎఫెక్ట్ ఉంది, వాటర్ ఉంది, భూమి ఉంది, పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, రైల్వే ఉంది, అండ్ ఎక్సలెంట్ హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి. దెన్ ఎవ్రీబడి విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇది చేస్తూ ఇంకొక పక్కన ఎవ్రీవేర్ ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్లో ఉంటాయి, మేజర్ పంచాయతీలో ఉంటాయి. 200 acres, 300 acres లైక్ దాట్. ఈ ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ఈ ఎంఎస్ఎంఈ పార్కుల్లో మెడ్టెక్ పార్క్ మారిగా అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, ఎవ్రీథింగ్ క్రియేట్ చేస్తాం. వన్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో తయారు చేసిన వస్తువులు కానీ, ఇక్కడ ప్రొడ్యూస్ చేసే వస్తువులు కానీ, స్టోరేజ్, క్వాలిటీ టెస్టింగ్, ప్యాకింగ్ అండ్ టెక్నికల్ నోహౌ ఎవ్రీథింగ్ సప్లై చేసి దెన్ ఈ ప్రోడక్ట్ లోకలీ, నేషనలీ, గ్లోబలీ మార్కెట్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మెగా ఇండస్ట్రీస్ అన్నీ వస్తూ ఉంటాయి, కానీ లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, టూరిజం వస్తుంది. ఇక్కడ బీచ్ రోడ్డు నేను చెప్పిన రోడ్లో వస్తే టోటల్గా ఆ బీచ్ రోడ్ అంతా టూరిజం ఎక్కువ ప్రమోట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది విజన్. వాట్ దే సెడ్, ఎనీ పొలిటికల్ పార్టీ హస్ స్పెల్డ్ దిస్ టైప్ ఆఫ్ విజన్? ఐఎమ్ ఆస్కింగ్. నేను అది ఇస్తా, ఇది ఇస్తా, ఎక్కడిస్తారు? నీకు ఏం తెలియకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాయం లేకుండా నువ్వేమి ఇవ్వగలుగుతావు? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్, దిస్ ఈజ్ మై విజన్. అదే సమయంలో నేను డబ్బులు వచ్చిన తర్వాత బ్యాక్ ఎవరికి ఇస్తాను? ఎప్పటికప్పుడు పేదవాళ్ళకి ఇస్తాను. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళిక టాప్ 10 points వర్కౌట్ చేశాను. ఆ 10 points కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో లాస్ట్లో ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ 10 points నేను మీకు ఇస్తాను. ఇప్పుడు వ్యవసాయం ఉంది. ఈసారి బడ్జెట్ మేము
మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ 5 సంవత్సరాలు ఇస్తాం. ఎంత అవసరమైతే అప్ టు 2 lakhs వరకైనా సరే వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. పంటల బీమా మనమే పెట్టుకుంటాం. రైతు బీమా 10 లక్షల రూపాయలు ఇస్తాం. 12 గంటలు పవర్ ఇస్తాం. 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పండించిన పంటలు కొనడం కానీ ఇవన్నీ చేస్తాం. అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫైట్ చేసి నరేగా అనుసంధానం చేస్తాం. దాంతో ఖర్చు తగ్గుతుంది. ప్రకృతి సేద్యం 24కి 100% ప్రకృతి సేద్యం. ఆంధ్రప్రదేశ్ 100% ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోతాం. నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోతాం. హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఇప్పుడు 40 లక్షల ఎకరాలు ఉంది. 1 crore acresకి వెళ్తాం. దీన్ని మినిమం 50, ఇప్పుడు 35 లక్షలు ఉంది. ఇది ఒక 50 లక్షలకి వెళ్తాం. మొత్తం కలిస్తే 1 కోటి ఎకరాలు దగ్గర మైక్రో ఇరిగేషన్కి వెళ్ళిపోతాం. డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇవన్నీ. ఫిషరీస్ విల్ బి నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. ఫిషరీస్ యాజ్ ఆన్ టుడే. అక్వాకల్చర్ హబ్ కింద ఒక 4-5 బెస్ట్ క్లస్టర్స్ ఇన్ ది వరల్డ్. ఆంధ్రప్రదేశ్ విల్ బి 1 క్లస్టర్. ఇప్పుడు ₹2 కరెంట్ ఇచ్చాం. కోల్డ్ చైన్ లింక్, ప్రాసెసింగ్ మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేస్తాం. షిప్ ల్యాండింగ్ సెంటర్స్ వద్ద కొత్తగా పెడతాం. తీర ప్రాంతాల్లో మత్స్యకారుల కోసం జట్టీలు కడతాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసి దీన్ని స్టెబిలైజ్ చేస్తాం. పశుసంవర్ధకం 75% అనిమల్స్ సబ్సిడీ ఇస్తాం. ఆవులు కానీ గేదెలు కానీ 75% ఇస్తాం. 75% ఫాడర్, నాట్ ఓన్లీ ఫాడర్, ఫీడ్ కాస్ట్ అంతా ఇస్తాం. ఎంత అయితే అంత ఫీడ్ కాస్ట్ అంతా ఇస్తాం. 75% ఇస్తాం. కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ, సైలేజ్ కానీ, గ్రీన్ ఫాడర్ కానీ ఇవన్నీ ఇస్తాం. ఇప్పుడు అతను మాట్లాడేది ఎట్లుంటుందంటే ₹4 ఇస్తానంటాడు కోఆపరేటివ్కి. ఎక్కడ సక్సెస్ కాలేదు. ఈరోజు మన దగ్గర 14-15% గ్రోత్ ఉంది. ఎందుకు? మనం బ్యాక్ ఎండ్ సబ్సిడీ ఇచ్చాం, ప్రమోషన్ చేశాం. అతను ఆలోచనలు ఎట్లుంటాయంటే నెగిటివ్ ఆలోచనలు, హెరిటేజ్ దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు నేను సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్ని ₹200 చేశాను. ఒక బస్తా ఏమవుతుంది? ₹150 చేస్తే ఏమవుతుంది? సిమెంట్ ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అవుతుంది. అంతే కదా? నేషనలైజ్ చేస్తే ఏమవుతుంది? సిమెంట్ ఇండస్ట్రీ అంతా కొలాప్స్ కాదు. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరైనా పెట్టుకోవచ్చు డైరీ, ఎవరైనా పెట్టుకోవచ్చు ఇండస్ట్రీ. ఆ పాలసీ ఉండాలి తప్ప ఇండస్ట్రీని కిల్ చేసే పరిస్థితి ఆలోచిస్తే అది కుట్లమైన రాజకీయం. అక్కడే అతనికి తెలుగుదేశానికి డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ 75% ఇస్తే 25% గ్రోత్ రావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ₹3, ₹4 సబ్సిడీ ఇచ్చింది కోఆపరేటివ్కి ఇచ్చి వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా ఆపరేట్ చేస్తే రైతులు లాభం రావడం లేదు. ఎప్పుడైతే వాళ్ళు కోఆపరేటివ్ కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి పెద్ద ఎత్తున డైరీ పెట్టి వాళ్ళు ఆపరేట్ చేసి ఎఫిషియెంట్గా చేస్తే, మార్కెటింగ్ చేసుకుంటే, ప్రోడక్ట్స్ పెట్టుకుంటే దెన్ రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. ఎప్పుడు కూడా ప్రొడక్షన్, అగ్రో ప్రాసెసింగ్ కాంపిటేటివ్గా వెళ్ళాలి. బ్యాక్ ఎండ్ సబ్సిడీ, మనం ఇచ్చే సబ్సిడీ నేరుగా రైతుకి వెళ్ళాలి. అట్లా కాకుండా దురుద్దేశాలు పెట్టుకొని కిల్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇది వెరీ క్లియర్. అందుకనే నేను ఈరోజు చెప్పింది మీకు, వీఆర్ నెంబర్ 1, విల్ బి డెస్టిన్ నెంబర్ 1. డైరీలో కూడా ది డే విల్ కమ్, ఆంధ్రప్రదేశ్ విల్ బి నెంబర్ 1 ఇన్ డైరీ. ఇప్పుడు మాకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో డైరీ దెబ్బతింది. వీ హ్యావ్ గివెన్ మనీ 45 crores, 50 crores ఇచ్చాం. కోఆపరేటివ్ రివైవ్ చేశాం. అలాంటివి రివైవ్ చేస్తూనే అల్టిమేట్గా సమర్థవంతంగా ఎఫిషియెంట్గా రన్ చేసే సిస్టమ్కి శ్రీకారం చుడతాం. రైతులకు లాభం చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్లో కోల్డ్ చైన్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రతి ఒక్క జిల్లాలో ఇంక్యుబేషన్ సెంటర్ పెడతాం. దిస్ ఈజ్ 1 ఇంపార్టెంట్ వర్టికల్ కింద. ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రైతులు బాగుపడతారు, ఆదాయం వస్తుంది. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. నీటిపారుదల నేను ముందే చెప్పాను. దట్ ఈజ్ అవర్ విజన్. నోబడీ ఈజ్ హ్యావింగ్ దిస్ విజన్. 8 meters and 3 meters ఈజ్ అవర్ కాన్సెప్ట్. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దేశంలో
నీటి భద్రత ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నెక్స్ట్ 5 ఏళ్లలో వాటర్ సమస్య లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. 1 నెల 2 నెలలు 6 నెలలు అటు ఇటు వర్షం పడినా 100% వాటర్ సెక్యూరిటీ ఇస్తాం. మహిళలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని 1 లక్ష వరకు ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి డబ్బులు ఇస్తాం. పసుపు కుంకుమ రాబోయే 5 ఏళ్ళు ఇస్తాం. ఎప్పుడు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు మీరు చూస్తే 3,970 కోట్లు ఇచ్చాం. వాళ్ళందరినీ నేను ఒకటే కోరుతున్నా, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందన తెలియజేస్తున్నా. మీ చెక్కులంతా డబ్బులు వేసాం, మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. అదే సమయంలో ఎక్కడన్నా ఇవ్వకపోతే దబాయించి మీరు తీసుకోవాల్సింది నేను కోరుతున్నా. బ్యాంకర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా సహకరించండి. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వడంలో ఎక్కడ జాప్యం చేయకూడదు. వేరే విధంగా డైవర్ట్ చేసుకుంటే చాలా సీరియస్గా ఉంటుంది. దిస్ మనీ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ డాక్రా ఉమెన్. ఇది కాకుండా ఈరోజు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలని ఇస్తున్నాం. అందరికి స్మార్ట్ ఫోన్ ఇస్తాం. అదే మరి ఉమెన్ ఎంప్లాయీస్కి అనేక బెనిఫిట్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇన్సెంటివ్స్తో స్కూటర్స్ కొనుగోలు చేయడం ఇవన్నీ ఇస్తాం. లాస్ట్ మైల్లో ఉన్న అంగన్వాడీ, ఆశా వీళ్ళందరూ చేస్తాం. మిగిలిన డీటెయిల్స్ మీకు ఇస్తాం. పేదరికంపై గెలుపు కింద పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తాం. 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేస్తాం. చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తాం. పెళ్లి కానుక 1,00,000 రూపాయలకు పెంచుతాం. 20,000 జనాభా దాటిన మేజర్ పంచాయతీ అన్నింటిలో అన్నా క్యాంటీన్లు పెడతాం. పేద కుటుంబాలకు పండుగల నాడు 2 గ్యాస్ సిలిండర్స్ కూడా ఉచితంగా ఇస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఫర్ ఉమెన్ వీఆర్ అనౌన్సింగ్. ఎస్సీ ఎస్టీల సంక్షేమం 10 సంవత్సరాలు 2033 వరకు ఈ యొక్క సబ్ ప్లాన్ కొనసాగిస్తాం. 100 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం. ఎస్టీలకు 50 పెడతాం. విదేశీ విద్యకు 25 లక్షలు అందరికి ఇస్తాం. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అదే మరి కాపులకి, మైనారిటీకి అందరికి ఇస్తాం. ఆదివాసులకి ఆదివాసీ బ్యాంకు కూడా తీసుకొస్తాం శ్రీనిధితో తరహాలో. ఇంకొక పక్క ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్లన్నీ పూర్తి చేస్తాం. అంబేద్కర్ స్మృతివనం తొందరనే పూర్తి చేస్తాం. జగజీవనరాం స్మృతివనాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన మాదిగ కార్పొరేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. లిడ్ క్యాప్ వేరే, మాదిగ కార్పొరేషన్ వేరే. మాదిగలకు అదే మరి రెల్లీస్కి సెపరేట్ కార్పొరేషన్లు పెడతాం. అదే మరిగా ఐటీడీఏ పరిధిలోని యానాదులకు కూడా ఒక సెపరేట్ కార్పొరేషన్ పెడుతున్నాం. వెనుకబడిన వర్గాలకి బీసీ డెవలప్మెంట్ బ్యాంక్ 10,000 కోట్లతో పెడతాం. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధ తీసుకొస్తాం. విదేశ విద్య 25 లక్షలు ఇస్తాం. ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 25% ప్లాట్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాం. స్వయం ఉపాధిలో భాగంగా ఇన్నోవా లాంటి కార్లు కొనుక్కుంటూ 25% సబ్సిడీ ఇస్తాం. ఇంకొక పక్క 200 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం. ఇవన్నీ చేసుకొని బీసీస్లో సముద్రంలో వేటకు పోయే వాళ్ళకి 4,000 రూపాయలు క్రాప్ హాలిడేకి ఇస్తున్నాం. వాళ్ళకందరికీ 10,000 రూపాయలు చేస్తాం. వీళ్ళు డీజిల్ ఇన్సెంటివ్ ఇప్పటికీ 4 రూపాయలు 6 రూపాయలు ఇస్తున్నారు. 10 రూపాయలు చేస్తున్నాం ఫర్ లీటర్కి. కొన్ని బోయా, వాల్మీకి సెంట్రల్ గవర్నమెంట్కి ఎస్టీకి పంపించాం. వడ్డీలు కూడా పంపిస్తున్నాం. ఇంకో పక్క రజిక ఇవన్నీ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. అవన్నీ పంపించి వాళ్ళకి న్యాయం చేపిస్తాం. ఎక్కడన్నా వర్గీకరణలో ఉండేటన్నీ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. అదే సమయంలో రాజకీయ ప్రాతినిధ్యం లేనట్టు వడ్డీరాటు కమ్యూనిటీస్ ఎమ్మెల్సీ ఇస్తాం. బ్రాహ్మిన్స్కి ఎమ్మెల్సీ ఇస్తాం. టాప్ ప్రియారిటీ ఎక్కడైతే నేను డైరెక్ట్ ఎలక్షన్లో పెట్టలేకపోయానో ఇండైరెక్ట్ ఎలక్షన్లో వాళ్ళందరినీ కూడా పెట్టి ఇది కంప్లీట్ చేస్తాం. చేనేత కార్మికులకి ఆరోగ్య ఇన్సూరెన్స్ ఉచితంగా చేపిస్తాం. మార్కెటింగ్ నిధి 250 కోట్లు అనౌన్స్ చేస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం. మంగళగిరిలో వస్త్రాల ట్రైనింగ్ కానీ, బ్రాండింగ్ కానీ, మార్కెటింగ్ కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ పెట్టి ఇవన్నీ చేస్తాం. 5% కాపులకు రిజర్వేషన్ ఇచ్చాం. ఇంకా విదేశీ విద్యకి 25 లక్షలు పెడుతున్నాం. ఇంకా వీళ్లకు రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బడ్జెట్లో పెట్టి అన్ని విధాల పేదరికాన్ని ఆదుకోవడానికి కాపులకి అండగా ఉంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి అగ్రవర్ణాలందరినీ కూడా వైశ్య, బ్రాహ్మిన్, క్షత్రియ మిగిలిన అన్ని కమ్యూనిటీస్కి న్యాయం చేస్తాం. అర్చకులకు కూడా నిన్నే నేను జీతాలు ఆనరోగ్యం కూడా పెంచాను. అదే మరి ఇమాములకి, మౌజుములకి పెంచాం. ఇవన్నీ కూడా ముందు తీసుకుపోయి ఏమేం చేయాలో అర్థం చేస్తాం. ఇంకొక పక్కన
మైనారిటీ యువకులకు ఆటో రిక్షాలకు ఎలక్ట్రికల్ ఆటోలకి 50% సబ్సిడీ ఇస్తాం. బ్యాంకుల్లో సంబంధం లేకుండా మైనారిటీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. త్రిబుల్ తలాక్ 4% రిజర్వేషన్స్ రాజీ లేని పోరాటం చేస్తాం. విల్ ప్రొటెక్ట్ 4% రిజర్వేషన్స్. త్రిబుల్ తలాక్లో కూడా క్లియర్గా ఉంటాం. ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. క్రిస్టియన్స్కి ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం కట్టడం, విదేశీ విద్య ఇప్పించడం, శ్మశానానికి భూములు ఇప్పించడం, పాస్టర్లకి ఇమాములకి పూజారులకి ఉచితంగా ఇళ్లు కట్టించడంలో టాప్ ప్రియారిటీ పెడతాం. దివ్యాంగులకి 3 చక్రాల స్థానంలో 3-వీలర్ మోటరైజ్డ్ సైకిల్స్ కానీ స్కూటర్స్ కానీ ఇప్పిస్తాం. ఇంకొక పక్కన దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం 50 కోట్ల రూపాయలు మూలధనం పెడతాం. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర 3,500 రూపాయల వరకు మనం ఇది ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మానసిక వికలాంగుల పరిస్థితిని బట్టి ఒక 3,000 రూపాయలు పింఛన్ కూడా అందజేస్తాం. యూత్కి ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తాం. ఇంకొక పక్కన యువనేస్తం కింద 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తాం. 18-23 నిరుద్యోగ యువత వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం. ఇంటర్మీడియట్ నుంచే నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, నాట్ డిగ్రీ, అది కూడా తీసుకొస్తాం. ఇంటర్మీడియట్ నుంచి ల్యాప్టాప్ కూడా ఇస్తాం. 10 లక్షల లోపు పెట్టుబడి ఉంటే వడ్డీ లేని రుణాలు ఇస్తాం. 100 crores ఇన్నోవేటివ్ ఫండ్ పెడతాం. ఇంకొక పక్కన ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేషన్లో ఈరోజు రాజమండ్రి ఉంది. రాజమండ్రి ఇన్నోవేషన్ హబ్ పెడతాం. ఏలూరు ఉంది, ఏలూరు ఇన్నోవేషన్ హబ్ వస్తుంది. తిరుపతి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీ, ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఉపాధి కల్పించడానికి ముందుకు పోతాం. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో 70 లీటర్లు ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ఇస్తాం. అదే మరి సిమెంట్ రోడ్లని పూర్తి చేస్తాం. 2,000 జనాభా ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడతాం. బీటీ రోడ్లన్నీ కూడా ప్రతి ఒక్క విలేజ్ నుంచి మెయిన్ రోడ్ వరకు బీటీ రోడ్, అక్కడి నుంచి నేషనల్ హైవే, స్టేట్ హైవే కనెక్టివిటీ, నేషనల్ హైవే కనెక్టివిటీ, డిమాండ్ బట్టి ట్రాఫిక్ని బట్టి సింగిల్ లేన్, 2 లేన్, 4 లేన్, 6 లేన్ రోడ్స్ కూడా శ్రీకారం చుడతాం. పట్టణాభివృద్ధిలో చాలా వరకు ఈ తోపుడు బండ్లు వీళ్ళందరిపైన ట్యాక్సెస్ లేకుండా, హెరాస్మెంట్ లేకుండా చేస్తాం. అన్నా క్యాంటీన్ ఇంకా పెంచుతాం. ఉపాధి అవకాశాలు ఇస్తాం. సంక్షేమాన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోతాం. ఇండ్లన్నీ ఫ్రీ చేశాం. ఒక్క పైసా వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో ఇంతవరకు ఇచ్చిన ఇండ్లన్నీ 43 లక్షల ఇండ్లు ఫ్రీ చేశాం. 9,200 కోట్ల రూపాయలు ఫ్రీ చేశాం. ఇది హౌసింగ్లో ఇది ఒక రెవల్యూషన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు 3-4 సంవత్సరాల్లో, 3 yearsలో, ఇంకొక ఇప్పుడు కట్టే 29 లక్షలు కాకుండా అనదర్ 20 లక్షలు కట్టి అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. పరిశ్రమలు ఇప్పటికే 16 లక్షలు వచ్చింది. నేను ముందే చెప్పాను మీకు. ఎక్కడికక్కడ హబ్స్ కింద తయారు చేశాం. ఈరోజు మీరు చూస్తే కాగిత పరిశ్రమ ప్రకాశంలో వచ్చింది. పెట్రోకెమికల్ కారిడార్ కింద మన కాకినాడలో వచ్చింది. కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది. నిన్న కూడా కడపలో స్టీల్ ప్లాంట్ మళ్ళీ బ్రహ్మణిని తీసుకొస్తారంట. మీ వాటాల బుద్ధి మీకు పోలేదు ఇంకా. నేను ఇక్కడ గవర్నమెంట్ మేము పెడతాను కాదు, నేను బ్రహ్మణిని తీసుకొస్తాను, గాలిని తీసుకొస్తాను, మళ్ళీ గాలి కబుర్లు చెప్తున్నారు. ఎవరిస్తారు మీకు మైనింగ్? ఇట్ ఈస్ గవర్నమెంట్ మైనింగ్. వీఆర్ వెరీ క్లియర్. కనీసం దీనికోసం ఫైట్ చేయకుండా మళ్ళీ నేను తీసుకొస్తాను పరిస్థితికి వచ్చారు. అట్లే సాగు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుంది. అదే సమయంలో ఈరోజు టెక్స్టైల్ ఇవన్నీ కూడా మెగా టెక్స్టైల్ పార్కుల్లో 3 లక్షల మందికి ఉద్యోగాల కోసం ప్లాన్ చేస్తున్నాం. కడప జిల్లాలో ఓర్వకల్లో ఫార్మాస్యూటికల్ వస్తుంది. అదర్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ డెవలప్ చేస్తాం. విజయనగరం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరులో మెగా ఫుడ్ పార్కులు వస్తాయి. కడప, చిత్తూరు, విజయనగరంలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు వస్తాయి. అదే మరి వెస్ట్ గోదావరి, గుంటూరు ఇవి కూడా పెట్టాం. తిరుపతిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ పెద్ద ఎత్తున తీసుకొస్తాం. విశాఖపట్నంలో ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్. దీంతో ప్రకాశం మొత్తం విశాఖపట్నంలో టోటల్గా మనకు పరిస్థితులు మారుతాయి. అదే మరి 175 నియోజకవర్గ ఎంఎస్ఎంఈలు మండల వారికి వెళ్తాం. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ 2 స్ట్రీమ్ లైన్ చేసి విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. నాలెడ్జ్ ఎకానమీ పెద్ద ఎత్తున ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాం. ప్రతి ఊర్లో కూడా
నేను చెప్పినట్టు కార్పొరేషన్లో ఇన్నోవేషన్ హబ్స్ పెడతాం. అదే మరిగా ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం, నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తాం. ఎవరన్నా యువత ఇక్కడ కూర్చొని ప్రపంచం అంతా కూడా కనెక్ట్ అయ్యే విధంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేసే విధంగా వీళ్ళు తయారు చేస్తాం, ఆంటర్ప్రెన్యూర్స్ తయారు చేస్తాం. పర్యాటక రంగానికి ఎక్కువ ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మన దగ్గర వాటర్ బేస్డ్ కానీ, ఫారెస్ట్ బేస్డ్ కానీ, లేకుంటే అమ్యూజ్మెంట్స్ కానీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని రిలీజియస్ టూరిజం కూడా బాగున్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ టూరిజం. ఈరోజు మనకు పాపికొండలు ఎక్కడా లేదు, ఆర్స్లీ హిల్స్ ఎక్కడా లేదు, పక్కన చూస్తే అరకు వ్యాలీ ఎక్కడా ఉండదు. ఇవన్నీ కూడా తీసుకొని సమ్మర్ రిసార్ట్స్ మొదలుకొని కడాన విలేజ్ టూరిజానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. నేను ముందే చెప్పాను ఫవర్ది, నోబడి కెన్ బీట్ అస్, నోబడి కెన్ మ్యాచ్ అస్. దట్ ఈజ్ అవర్ విజన్. రేపు రాబోయే స్మార్ట్ పవర్ గ్రిడ్ కూడా అన్ని అవార్డ్స్ మనకే వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా ఆల్ అవార్డ్స్ మనకే వస్తాయి. అందుకే నోబడి కెన్ అండర్స్టాండ్, నోబడి కెన్ టాక్. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూజన్. విద్యారంగంలో లిటరసీ 100% వీఆర్ గోయింగ్. అదే మరిగా నాలెడ్జ్ ఎకానమీ పోతున్నాం. ఇంకొక పక్క అమ్మకు వందనం పెట్టాం. ఆ అమ్మకు వందనం ఇంకొంచెం ఇచ్చేసి, ఆ అమ్మకు వందనమే కాకుండా ఒక కుటుంబానికి 18,000 రూపాయలు వచ్చేట్టుగా మళ్ళీ ఇవన్నీ కూడా ఆలోచించుకొని 2 లక్షల రూపాయల ఆదాయం పెట్టాను. అమ్మకు వందనం సమయంలోనే ఈ తల్లి వల్ల ఆ అబ్బాయి మనం ఇచ్చేది ఒక 2 లక్షల రూపాయలు, సరే 18,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేట్టుగా, తల్లికి ఇచ్చేట్టుగా అమ్మకు వందనంలో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో దట్ పిల్లలు చదువుకుంటే పైకి వస్తారు. అమ్మకు వందనం చేసినప్పుడే ఇది కూడా చెప్పి వీళ్ళకు 18,000 రూపాయలు ప్రతి ఒక్క తల్లికి ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ఉచితంగా సైకిళ్ళు ఇచ్చాం, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాం, వీడియో క్లాస్ రూమ్లు పెట్టాం, వర్చువల్ క్లాస్ రూమ్స్ పెట్టాం. నోవేర్ నో స్టేట్ గవర్నమెంట్ ఇది నియర్ టు అస్. హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా చదివిస్తాం. అదే మరిగా స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడే నేను చెప్పాను. సో దట్ ఈ రాష్ట్రంలో చదువుకోవడం ఒక అదృష్టంగా భావించే పరిస్థితి తీసుకొస్తాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్. వైద్య రంగం 1000 రూపాయలకు అయితే దానిపైన ఉచితం అంట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ నౌ. 10 రూపాయలు కూడా నువ్వు టెస్టింగ్ చేసుకోవాలంటే నేరుగా అక్కడికి వెళ్తే టెస్టింగ్ చేసి ఫ్రీగా పంపిస్తారు. ఆ స్టేజ్కి వచ్చాం. అందరికీ యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకున్నాం. 5 లక్షల రూపాయలు ఇస్తున్నాయి. నో స్టేట్ ఈజ్ నియర్ టు అస్ ఆన్ హెల్త్. సో మెనీ ఇన్నోవేటివ్స్, సో మెనీ అవుట్ సోర్సింగ్. మీరు కార్పొరేట్ బెంగళూరుకి హైదరాబాద్ పోతారంట. ఎందుకు పోవాలి? ప్రపంచంలో ఉండే, దేశంలో ఉండే కార్పొరేట్ సెక్టర్ మీ ఊరికి తీసుకొస్తా. మీ ఊరికి తీసుకొస్తే నువ్వు బెంగళూరుకి వెళ్ళు, ఆడపోయి ఉండి ఒక నెల, ఆడపోయి ఖర్చు పెట్టమని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలండి అక్కడ? వీ విల్ బిల్డప్ హెల్త్ హబ్. గ్లోబల్ కమ్యూనిటీకి టూరిజం కూడా, హెల్త్ టూరిజం ప్రమోట్ చేస్తాం. అదే నేను చెప్పేది, విజన్ ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి అదే తారతమ్యం. హైదరాబాద్లో ఉండు, హైదరాబాద్లో ఉంటే నేను ట్యాక్స్లు హైదరాబాద్ కట్టాలా? నాకేం కర్మండి, నేను ఇక్కడే కట్టుకుంటా. మన ట్యాక్స్ ఇక్కడ కట్టుకుంటాం. హైదరాబాద్లో ఉంటే సర్వీస్ ప్రొవైడ్ ఎక్కడికి వస్తారు, ఇక్కడ ట్యాక్స్లు కడతాడు, సర్వీస్ ఇస్తాడు, వెళ్తాడు. అది అపోలో కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రపంచంలో ఉండే ఏ కంపెనీ అయినా అయితే ఆ కంపెనీ ఇక్కడికి వస్తుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ థింకింగ్. ఈజ్ థింకింగ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ అట్ ఆల్. ఈజ్ టాకింగ్ 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే 500 కాదు, 200 కాదు, 100 రూపాయలను ఏ డయాగ్నోస్ కావాలన్నా మెడిసిన్స్, ఎనీ హాస్పిటల్, ఎనీ మెడికల్ స్టోర్, యూ కెన్ గో అండ్ టేక్ మెడిసిన్. ఇంక నీకు ఖర్చు ఏముంది? దట్ ఈస్ వేర్ వీఆర్ హ్యావింగ్ క్లారిటీ. దట్ ఈస్ వేర్ అపోజిషన్ పార్టీ కానీ మిగిలిన పార్టీలు నో మ్యాచ్, నో ఇమాజినేషన్, నో వేర్ నియర్ టు అస్. మీరు గుర్తుపెట్టుకోవాలి. 22 సర్వీసెస్ పెట్టాం. బెడ్షీట్ల క్లీనింగ్ దగ్గర నుంచి, వాష్ చేసే దగ్గర నుంచి, మెషిన్స్ అన్నీ సెట్ చేయడం దగ్గర నుంచి, ఎక్విప్మెంట్ సర్వీస్ స్టాండర్డ్స్, ఈవెన్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీస్ స్టాండర్డ్స్, విలేజ్లో డిస్పెన్సరీ సర్వీస్ స్టాండర్డ్స్, అపోలో మొదలుకొని దేశంలో ప్రపంచంలో ఉండే హాస్పిటల్స్ అని తీసుకొచ్చాం. అదే మరి నేచురల్ ప్రకృతి సేద్యానికి కూడా పోతాం. ఎయిర్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసుకొని ఉన్న ది బెస్ట్ హెల్తియెస్ట్ లైఫ్ we are going to provide in Andhra Pradesh. Happy and healthy and prosperous life. That is where we are moving. You can test your quality of air. You can a quality of air you are breathing, one app. You can see what type of water you are drinking. Before drinking you can see.
what type of water, what type of food you are eating. You can have a traceability. ఒక హోటల్లో పోయి ఫిష్ తింటే ఎక్కడి నుంచి వచ్చిందో 2 నిమిషాలు చూసుకోవచ్చు. దట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ కమింగ్ త్రూ టెక్నాలజీ. అది గుర్తుపెట్టుకోకుండా నేను ఏదో అది చేస్తా ఇది చేస్తా, నేను వేరే రాష్ట్రాలకు పోతా, నేను ఇది చేస్తా, ఇంకా పాత రోజుల్లో మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళకి. దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హ్యాలోనెస్, నథింగ్ ఎల్స్. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ఐఎమ్ వెరీ హ్యాపీ. సిపిఎస్ రద్దు చేస్తాం. పే రివిజన్ ఇంటీరియం 20% ఇచ్చాం. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్. వాళ్ళకి గౌరవం ఇచ్చాం, రెస్పెక్ట్ ఇచ్చాం, అవసరాలు ఆదుకున్నాం, చిరు ఉద్యోగాలు చేశాం. కడాన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉద్యోగ భద్రత కలిగించాం. అదే మరిగా లేడీస్కి అయితే 5 రోజులు అదనపు క్యాజువల్ లీవ్ కూడా మంజూరు చేశాం. 4వ తరగతి ఉద్యోగ విరమణ 60 నుంచి 62 చేశాం. మామూలు వాళ్ళకి 50 నుంచి 60 చేశాం. ఈరోజు ఇంటి జాగాలన్నీ ఇస్తా ఉన్నాం, ఇళ్ళు కట్టిస్తా ఉన్నాం. ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ ప్రికాషన్స్, వీఆర్ డూయింగ్ అవర్, ఐ కెన్ సే ప్రౌడ్లీ, కంట్రీలో వీఆర్ నెంబర్ 1 ఇన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్. ఎనీవేర్ ఐ కెన్ ఛాలెంజ్. Anybody will prove they have done better, I can do further. And also technology icham. Now everybody is very happy. That is the system I have created with happiness. Everybody should be happy, including employees. Now Suparipalana, you have seen all clearances online. Tomorrow smartphone, you will not go to any office. Even 10 మందిని పెడతాను టూర్లో. దేనికి? దోచుకోవడానికా? Who are you? 10 మంది ఎవరు వాళ్ళు? 500 మందికి ఒకటి పెడతానంట. పెట్టి ఏం చేస్తావు అంటే వాడికి ఇచ్చే పెన్షన్ లాక్కుంటావా? వాడు ఆస్తులు కబ్జా చేస్తావా? ఉండేవాళ్ళందరినీ తీసేస్తావా? డూప్లికేషన్ ఆఫ్ పవర్ ఎవరు ఇచ్చారు నీకు? ఆల్టర్నేటివ్ పవర్ సెంటర్ హూ ఆర్ యూ టు క్రియేట్? నీకేం అధికారం ఉంది? ఈరోజు ఎవ్రీథింగ్ ఆన్లైన్లో నేను ఇస్తానంటే లేదు నేను పెన్షన్ ఇవ్వడానికి ఒక మనిషిని పంపిస్తా, ఇంకొకటి దోచుకోవడానికి ఒక మనిషిని పంపిస్తా, 10 మందిని ఇస్తాను టూర్కి. ఎవడబ్బస్తుంది ఇది? ఇంత మునుపు రైతులకు ఇదే మరి పెట్టారు. రైతు మిత్రాన్ని పెట్టి కడాన వ్యవసాయం తెలియనందరినీ పెట్టేశారు. మొత్తం వ్యవసాయం అంతా ఫినిష్ అయిపోయింది. 92 మంది నేరస్తులు ఉన్నారు ఆ పార్టీలో. ఇప్పుడు ఎమ్మెల్యే 12 మంది నేరస్తులు ఉన్నారు. దేశంలో నేరస్తులంతా వీళ్ళే, దొంగలంతా వీళ్ళే, దొంగల ముఠ. ఆ ముఠా నాయకుడు 31 కేసులు ఉండేది ఇతనికి ఆ నేరాలు చేసే ఆలోచనే ఉంటుంది, దొంగ ఆలోచనలే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ ఆమోదించరు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత పెన్షన్ రియల్ టైం, రేషన్ రియల్ టైం. నీ అకౌంట్కి వస్తే నీ ఫోన్లో ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఉన్నారు, నువ్వు ఎక్కడే పోవక్కర్లా. నీ బ్యాంక్లో నువ్వు వేలు ముద్ర వేసి వచ్చేసింది డబ్బులు, నీ ఫోన్లో వేలు ముద్ర వేసి నీ డబ్బులు వచ్చింది. వాట్ మోర్ యూ వాంట్? నువ్వు దానికి ఇంకొక మనిషి కావాలా? ఎవరి కోసం పెడతావేంది? నేను అందుకని టచ్ పాయింటే తీసేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఆఫీసు కూడా పోయే పని లేదు. ఆల్ పెండింగ్ ప్రాబ్లమ్స్ చూడండి. సుపరిపాలనలో ఇంటి జాగాలన్నీ క్లియర్ చేశా, ల్యాండ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేశా, భూధార తీసుకొస్తున్నా, ఆధార్ ఉంది. ఇప్పుడు ఇంకెవ్వరికి ఇబ్బందులు లేవు. దట్ ఈస్ వేర్ వీఆర్ హ్యావింగ్ సుపరిపాలన. లా అండ్ ఆర్డర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అట్మోస్ట్ ఎఫిషియెంట్లీ. వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. ఐఎమ్ టెలింగ్ యూ. సీసీటీవీ కెమెరాల ద్వారా ఎవడన్నా తప్పు చేసి చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. వీళ్ళు నమ్ముకుంటే మన ఆస్తులు కూడా ఉండవు. నేరస్తులు దేశం మీద పడతారు, హత్యలు చేస్తారు, అరాచకాలు చేస్తారు, మొత్తం దరిద్రం అవుతుంది. అందుకే నేను ఫైనల్గా 10 పాయింట్లు నేను తయారు చేశాను. ఈ 10 పాయింట్లు మీకు సర్క్యులేట్ చేస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. దిస్ ఈజ్ మై ఫోకస్. నెంబర్ 1, కౌలు రైతులకు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ. పెన్షన్ 60 సంవత్సరాలు తగ్గించడం, డాక్రా మహిళల కుంకుమ పసుపు, అన్ని పాఠశాల 100% ఫలితాలు 18,000 రూపాయలు ఇవ్వడం, హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేయడం, అందరికీ ఉద్యోగాలు ఇప్పించడం. అదే మరి ఉద్యోగాలన్నీ కూడా గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలన్నీ ఇచ్చి ఉద్యోగాలను కల్పించడం, ఇంకొక పక్క ప్రైవేటు ఉద్యోగాలు తేవడం. అదే మరిగా హెల్త్లో అన్నీ కూడా A to Z what we are doing 5 lakhs, medicines free, all కార్పొరేట్ హాస్పిటల్స్ ఓపరైజేషన్కి వెళ్ళడం. ఇంకొక పక్కన చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వడం. ఇంకొక పక్కన అందరికీ ఇళ్ళు కట్టించి ఫ్రీ ఇండ్లు ఇవ్వడం, ఉండేటి కూడా ఇది చేయడం. ఇంకొక పక్కన
అందరి ఆడపిల్లలకు 1 లక్ష రూపాయలు ఇవ్వడం, సిపిఎస్ రద్దు చేయడం, అదే మరి వాటర్ ఎవ్రీ ఎకరాకు వాటర్ ఇవ్వడం, ఇలాంటి టాప్ 10 పాయింట్స్ పెట్టుకొని వీఆర్ మూవింగ్ ఫార్వర్డర్. సో ఇవి ఒక విజన్తో తయారు చేసినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో. అదే సమయంలో ఈరోజు నేను తయారు చేసిన విజన్కి బ్యాక్గ్రౌండ్ సస్టైనబిలిటీ. అభివృద్ధి చేయకుండా, సంపద సృష్టించకుండా మీకు ఏది సాధ్యం కాదు. సంపద సృష్టించినప్పుడే ఆదాయం వస్తుంది, ఆదాయం వచ్చినప్పుడే వెల్ఫేర్ ఇవ్వగలుగుతాం. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ సస్టైనబుల్. అల్టిమేట్గా 2 లక్షల రూపాయలు ఆదాయం ఈజ్ మై అజెండా. ఎవ్రీ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ వాళ్ళు చెప్పింది ఎవ్రీ ఫ్యామిలీ 75,000. హియర్ ఐఎమ్ గివింగ్ 2 lakhs అష్యూరెన్స్. ఇదర్ గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ కానీ, గవర్నమెంట్ ఇచ్చే చేయూత కానీ, ఎవ్రీథింగ్ 2 lakhs వరకు ఇస్తాం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగా వచ్చింది. మీ భవిష్యత్తు నా బాధ్యత, ఇది చేస్తామని మరొక్కసారి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం అతను చెప్పింది చూస్తా ఉంటే విలేజ్లో పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు, ఈయన 10 మందిని పెట్టి వాళ్ళని తీసేస్తాడు, విఈఓని తీసేస్తాడు, లేకుంటే విఆర్ఓని తీసేస్తాడు, ఎంపీఓని తీసేస్తాడు, అంగన్వాడీని తీసేస్తాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ని తీసేస్తాడు. వీళ్ళందరినీ తీసేసి మీ కార్యకర్తలు పెట్టుకుంటారు దోపిడీ చేయడానికి. సఫిషియంట్ స్టాఫ్ ఊర్లో ఉన్నారు, వాళ్ళందరికీ అధికారులు ఉన్నాయి. వాళ్ళకు కూడా సెల్ ఫోన్లు ఇచ్చేసా, స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసా, ఆన్లైన్లో పనులు అయిపోతున్నాయి. వాళ్ళు కూడా రియల్ టైంలో మానిటర్ చేసుకుంటారు. కాబట్టి అవన్నీ చేస్తున్నాం. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, చెప్పింది చేశాం. భవిష్యత్తులో ఇంతమంది ఇబ్బంది పెట్టినా, ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, ఒక పక్క ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా మీరు చూశారు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ మన వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తూనే ఉన్నారు. ఒక్క మాట మాట్లాడాల. రేపు ఎల్లుండి అవన్నీ కూడా వస్తాయి. వీళ్ళు స్పష్టంగా మేము నరేంద్ర మోడీతో రాజీ పడిపోయాం, కాంప్రమైజ్ అయిపోయాం, ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు చేస్తాం, ఈడీ రైడ్ చేపిస్తాం, ఐటీ రైడ్ చేస్తాం అని సిగ్గు కూడా లేకుండా ఓపెన్గా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది సిగ్గుచేటిన విషయం. బట్ మా మనోధైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరు, మా ఉక్కు సంకల్పాన్ని ఎవరు నిలపలేరు. ఆ ఉక్కు సంకల్పంతో పోతున్నాం. అనుకున్న లక్ష్యాన్ని చేరతాం. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. ఈ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక నమూనాగా తయారు చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ ఈజ్ ఏ నమూనా ఫర్ ది వరల్డ్. నేను చెప్పాను, క్వాలిటీ ఆఫ్ లైఫ్, వెల్త్ క్రియేషన్, ఇన్కమ్ జనరేషన్, బెటర్ లివింగ్ స్టాండర్డ్, దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. తప్పకుండా చేసి తెలుగుదేశం పార్టీ శక్తి అంటూ చూపిస్తాం. నరేంద్ర మోడీ గారిని కూడా హెచ్చరిస్తున్నా, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. యు ఆర్ గోయింగ్ టు పే హెవీ ప్రైస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఆ విషయం నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోవాలి. ఈ కోడికత్తి పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ కాపాడలేడు, కేసీఆర్ కాపాడలేడు మిమ్మల్ని. అల్టిమేట్గా యూ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. సో విత్ దిస్ ఈజ్ మై ఎలక్షన్ మేనిఫెస్టో. యూ కెన్ గో త్రూ and also I need everybody's support. Not now, there is no time, I have to go so many meetings now.